ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 23వ మాట, అంటే 18 నుంచి 24 వరకు చదువుకోవాలి. కానీ 23వ మాట నేను చదివి మీకు వినిపిస్తాను. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క శక్తిని వివరిస్తున్నాడు. దేవుడు శక్తిమంతుడు. దేవుడు శక్తిమంతుడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే మానవుల పట్ల వారు ఫలించాలి అని ఆశిస్తాడు, కోరుకుంటాడు. ఏ మనిషి కూడా, అంటే ఏ క్రైస్తవుడు కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న దేవుని బిడ్డగా, యేసు ప్రభు శిష్యులుగా, విశ్వాసులుగా, సంఘ సభ్యులుగా, పరిశుద్ధులుగా పిలువబడుతున్న ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద నిష్ప్రయోజకులు కాకూడదు, ప్రయోజనము లేనివాడుగా ఉండకూడదు, ఫలభరితము కానివాడుగా ఉండకూడదు. వాడు ఫలించాలి, వాడు దీవించబడాలి, వాడు పచ్చగా ఉండాలి, వాడు కొమ్మలు పచ్చగా ఉండాలి, వాడు కాయలు కాయాలి, ఆ కాయలు పళ్ళు అవ్వాలి, ఆకులు ఔషధాలు అవ్వాలి, పండ్లు పలహారాలు అవ్వాలి. ఇది ఫలభరితమైన జీవితం, ఇది ఆశీర్వాదకరమైన జీవితం. చూడండి, మీరు రైతును గమనించిన చాలా సులువుగా మనకు అర్థమయ్యేటటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే, ఏ చెట్టైనా ఎండిపోతే, ఏ చెట్టైనా ఫలభరితం కాకపోతే, ఏ చెట్టైనా కాయలు కాయకపోతే దానికి రైతు చేసే పని మనకు తెలుస్తుంది. దానికి ఎరువు వేసి చూస్తాడు, గత్తం వేస్తాడు, చుట్టూ తవ్వుతాడు, నీరు పోస్తాడు. అప్పటికి అది ఫలించకపోతే దానికి అంటు కడతాడు. అంటు కట్టిన తర్వాత కూడా ఫలించకపోతే దాన్ని తీసేస్తాడు. ఆ రకంగా ఈ రోజున తోటకు తోట ఉంటుంది, సంఘానికి సంఘం ఉంటుంది, సేవకు సేవ ఉంటుంది. కానీ అందులో మనము ఫలిస్తున్నామా లేదా? కుటుంబానికి కుటుంబం ఉంటుంది, అందులో మనము ఫలించేవారిగా ఉన్నామా, ప్రయోజనకరమైన వారముగా ఉన్నామా, నిష్ప్రయోజనకారులుగా ఉన్నామా, లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నామా, ఏ స్థితిలో ఉన్నామన్నది మనం గమనించుకోవాలి. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఫలభరితం చేసే శక్తిమంతుడు అని గుర్తుపెట్టుకోవాలి. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. మనము ఎలా పడితే అలాగ బ్రతికితే గనుక మనం ప్రయోజనకరం అవ్వలేం, మనం ఫలించలేం. దానికి ఒక కండిషన్ ఉంటుంది. ఒక రైతు ఒక మొక్కని ఏ ప్రాంతంలో నాటుతాడో ఆ ప్రాంతంలోనే అది ఫలించాలి. కానీ నన్ను ఇక్కడెందుకు నాటావు, నన్ను పెరికేసి ఇంకొక దగ్గర నాటు అనటానికి వీల్లేదు. నాటిన రైతే కాయకపోతే నిన్నెప్పుడు నాటిన రైతు నిన్నెప్పుడు అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటుంటాడు. నీ పట్ల ఎప్పుడూ తనకి ఒక ఆలోచన ఉంటుంది, నీ పట్ల ఎప్పుడూ తనకు ఒక అవగాహన ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. నువ్వు ఫలించటానికి కావలసిన పని తాను చేయటానికి ఒక ప్రణాళిక వేసుకుంటాడు.
ఆ ప్రణాళిక ప్రకారంగానే తన పంట ఆశిస్తాడు. అయితే అది మనం తెలుసుకోవాలి. ఆ రైతుని ఆ మొక్క అడగడానికి లేదు కదా, నన్ను ఇక్కడ ఎందుకు పాతావు, ఈ రాళ్ళ మధ్య ఎందుకు పాతావు, ఈ జగట మనలో ఎందుకు నన్ను పాతావు, ఈ ఎత్తు ప్రదేశంలో నన్ను ఎందుకు పాతావు, నాటావు అని అడగకూడదు. ఆయనకు తెలుసు నిన్ను ఎక్కడ నాటాలో, నువ్వు ఎక్కడ ఫలిస్తావో తనకు తెలుసు. కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. కానీ ఈ రోజున నాటే వాడిలో తప్పు లేదు, నీరు పోసేవాడిలో తప్పు లేదు, ఎరువులు వేసేవాడిలో తప్పు లేదు, నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్న వానిలో తప్పు లేదు. కానీ నువ్వు ఫలించటం లేదు అంటే అది నీలోనే ఎక్కడో ఒక తప్పిదం అనేది దాగి ఉంది. దాన్ని నువ్వు సరిచేసుకోవలసిన అవసరత ఎంతైనా ఈ రోజున ఉంది. 100కి 100% ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల, అది ఇక్కడ ఏంటంటే మనం గమనించుకోవాల్సిన విషయము, మనము ఎక్కడ నిల్చున్నాం, వాట్ ఈస్ అవర్ స్టాండర్డ్, వేర్ we are standing. ఇప్పుడు తెలుసుకో, నీకు పాపక్షమాపణ నిమిత్తము యేసు ప్రభువు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించినటువంటి సంఘములో సభ్యుడు అయిన నీవు, అనగా యేసే ప్రభువు, యేసే రాజు, యేసే రక్షకుడు అని నమ్మకంతో విశ్వాసంతో నీ ఆత్మీయ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన నీవు ఆ విశ్వాసములో సరిగ్గా నిల్చుంటున్నావా లేదా అన్నదే ఇక్కడ పాయింట్ తప్ప ఇంకొక వేరే అంశమే లేదు. అర్థమవుతుందండి? నీకు మొదట ఉన్న విశ్వాసము, యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు, యేసే రాజు, యేసే ప్రభువు. బాప్తిసం తీసుకున్నాక క్రైస్తవంలోకి వస్తే శ్రమలుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి. సాతాను శోధిస్తూనే ఉంటాడు, శ్రమ పెడుతూనే ఉంటాడు, యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆత్మీయ పోరాటాలు ఉంటాయి, విశ్వాస సహితమైన పోరాటాలు ఉంటాయి అని యేసు ప్రభువుని వెంబడించడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి అని నువ్వు తెలుసుకునే, ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇరుకు మార్గం, నిత్య జీవానికి పోయే మార్గమట ఇరుకు మార్గం. ఇందులో ఇవన్నీ ఉంటాయి. ఇవి తెలుసుకొని నువ్వు నీ విశ్వాస తీర్మానాన్ని బయటకు చెప్పి ఒప్పుకొని బాప్తిస్మానికి సిద్ధపడతావు. కానీ అలాగూ కొన్నాళ్ళు ఉత్సాహభరితంగా మంచి నమ్మకంగా సంఘంలో కొనసాగుతున్న నీవు కాలక్రమేణా ఆ విశ్వాసంలో నిల్చోలేకపోవటం బట్టే నీవు నీ క్రైస్తవ జీవితంలో ఫలించలేకపోతున్నావు. నిజంగా నమ్మేవారైతే ఈ మాటని ఆమెను చెప్పండి, పర్వాలేదు. ఎందుకు అంటారంటే అది మీ పరిస్థితి, మీ పరిస్థితిని, మీ గతిని, మీ స్థితిని మార్చే దేవుడు మనతో ఉన్నాడు, మీతో ఉన్నాడు అన్న సంగతిని నేను ఈ రోజున గుర్తు చేస్తున్నాను. కానీ మొదటగా మనము ఫలించలేకపోవటానికి కారణం ఏంటంటే మనము అవిశ్వాసములో నిల్చోబట్టే. ఉదాహరణకి
ఎన్నో నెలలను బట్టి ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థనలు చేస్తున్నావు, సమాధానం రావట్లేదు, దేవుడు ఏమీ స్పందించడం లేదు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా నాకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదని దేవుడి మీద విసుక్కుంటున్నావు, కోప్పడుతున్నావు, దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తొందరపడి నెగిటివ్ వర్డ్స్ అన్నీ కూడా నువ్వు పలుకుతున్నావు. నీ స్నేహితులు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరో చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, నీ యోగక్షేమాన్ని అడిగి తెలుసుకునేటప్పుడు అక్కడ కూడా దేవుడిని నిందిస్తున్నావు. కానీ దేవుడు చేస్తాడండి, దేవుడు ఇస్తాడండి అని నువ్వు చెప్పలేకపోతున్నావు. ఎందుకు అంటే నీకు ఆ నమ్మకం లేకపోబట్టే నువ్వు చెప్పలేకపోతున్నావు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితులైనా యేసు ప్రభునందు నమ్మకం, యేసు ప్రభునందు విశ్వాసం కొనసాగించడమే మన ఆశీర్వాదానికి మూలం. ఇక్కడ అంటున్నాడు కదా, అవిశ్వాసములో నిలువకండి. ఏటట? అవిశ్వాసములో నిలువకండి. చాలా మంచి మాట అంటున్నాడు. ఈ మాట చాలా మంచి మాట. అవిశ్వాసంలో నిల్చోకూడదు. దానికి కూడా నేను చెప్తాను, దానికి కూడా ఒక మాట ఎందుకు నిల్చోకూడదని చెప్తాను. ఎందుకంటే నిన్ను దేవుడు భరిస్తున్నాడు కానీ నువ్వు దేవుణ్ణి భరించడం లేదు. అర్థమైందా? వేరు నిన్ను భరిస్తుంది కానీ చెట్టు వేరుని భరించటం లేదు. ఇక్కడ పాపుల మార్గమున నిలువక అని అన్నాడు. ఎక్కడ కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు ఏమన్నాడంటే, పాపుల మార్గమున నిలువక. పాపి అవిశ్వాసి. విశ్వాసము కానిదేదో, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. రోమిలికి రాసిన పత్రికలోనే చెప్తాడు అపోస్తలుడైన పౌలు, 14:23 అనుకుంటాను నేను బహుశా. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము, 14:23లోనే. అంటే పాపులు అవిశ్వాసములో నిలుస్తారు, పరిశుద్ధులు విశ్వాసంలో నిలుస్తారు. క్రైస్తవులు దేవుని యందు విశ్వాసముతో నిలుస్తారు. యేసు ప్రభునందు విశ్వాసంలో నిలబడాలి. కానీ ఈ రోజున నువ్వు ఎక్కడ నిల్చున్నావు అంటే, కొంతమంది విశ్వాస తీర్మానాలు ఎలా ఉంటాయంటే, రక్షణ పొందేశాం, పాపక్షమాపణ అయిపోయింది, రక్షణ వచ్చేసింది, పరలోకం వచ్చేస్తుంది, పరిశుద్ధులమైపోయాం, ఇంకా మనం ఎటువంటి పాడు పని చేసినా మనకి ఇంకా డోకా లేదు, దేవుడు క్షమించాడు, కరెక్టే. కానీ దేవుడి నీతిని, దేవుని పరిశుద్ధతను, దేవుని మార్గాన్ని మనం కలిగి ఉండాలి, అందులో నడుస్తుండాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు లోకంలోంచి బయటకు వచ్చావు, సాతాను నుంచి బయటకు వచ్చావు, దేవుడి దగ్గరకు వచ్చావు. ఇప్పుడు దేవుడితో నడవాలి, దేవుడు కలిగిన నీతిని కలిగి నడవాలి, దేవుడు కొన్న ఆలోచన కలిగి నడవాలి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నడవాలి, దేవుని మార్గాల్లో నడవాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి, దేవుడు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, దేవుడు ఎలా బ్రతకమంటే అలా బ్రతకాలి. ఎందుకంటే యేసు ప్రభువును నువ్వు రాజుగాను ప్రభువుగాను అంగీకరించావు, నీ హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు, యేసే నా రాజు, యేసే నా ప్రభు అని. అంటే అర్థం ఏంటంటే, యేసు నీ రాజు అయ్యాడు అంటే ఆ రాజు నిన్ను పరిపాలించాలి. యేసు నీ ప్రభు అయ్యాడంటే ఆయన చెప్పే ప్రతిదీ కూడా నువ్వు తూచా తప్పకుండా చెయ్యాలి. అదే రక్షణ. అప్పుడే నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి.
ఇంకా నేను ఆయన బిడ్డగా, ఆయన మనిషిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన కుటుంబీకునిగా అంగీకరించుకున్నాడు. ఇప్పుడు ఆయన మాట చేయాలి, ఆయనలో నిలిచేవాళ్ళు. ఆయనలో నిలిచేవాళ్ళంటే ఆయన యేసు నందు నిలిచేవాళ్ళు, యేసులో ఉండాలి, యేసులో నిలిచేవాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు, యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, యేసు ప్రభు మన కోసం రక్తం కార్చాడు, యేసు ప్రభు చనిపోయి సమాధి నుంచి లేచాడు, పరలోకం వెళ్ళిపోయాడు, పరలోకం నుంచి తిరిగి వస్తాడు. ఇదంతా కూడా లోకానికి తెలుసు, సాతానికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇది తెలుసుకున్న లోకము యేసులో నిల్చోదు. అర్థమైందా మీకు? యేసులో నిల్చోదు. యేసులో నిల్చుంటే ఇప్పుడు ఎందుకు ఈ గొడవ? లోకమంతా రక్షణ పొందుకునేదే కదా. యేసులో ఉండాలి, యేసులో బ్రతకాలి, యేసు నందు బ్రతకాలి. ఎందుకు? నీవు నేను యేసునే రాజుగాను, యేసునే ప్రభువుగాను అంగీకరించాం కాబట్టి, రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి, మన మీద పూర్తి అధికారం ఆయనకి ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని భరిస్తున్నాడు. యేసు ప్రభు మనల్ని భరిస్తున్నాడు, మోస్తున్నాడు, సహిస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాస్తున్నాడు. మన చుట్టూ ఆయన బిడ్డగా, ఆయన కుటుంబీకునిగా ఇప్పుడు ఆయన దూతల కాపుదల పెట్టాడు, ఆయన ఆత్మ కాపుదల పెట్టాడు, పరిశుద్ధాత్మ అగ్ని కంచి పెట్టాడు. ఆయన సన్నిధి, ఆయన కనుదృష్టి, ఆయన చేతి కాపుదల, ఆ పరలోకపు ప్రసన్నత, పరలోకపు కాపుదల, పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు సమృద్ధి, శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరిచి, వరాలతో తృప్తిపరిచి, నిధులతో తృప్తిపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, అభివృద్ధినిచ్చి భరిస్తున్న వాడు ఎవరైనా ఉన్నారు అంటే యేసయ్య. ఇక్కడ మాటలు కూడా చూద్దాం ఒకసారి. 18వ మాట, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించటం లేదు. అర్థమైందా? ఆ వేరు ప్రభువు, ఆ ప్రభువు నిన్ను భరిస్తున్నాడు, కానీ నువ్వు ఆయన్ని భరించటం లేదు. గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీ భారమంతా నా మీద వేయండి. ఇప్పుడు ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను వినండి. చాలామంది ఎక్కడ అవిశ్వాసం అయిపోతుంది. ఒక రోగం వచ్చింది అనుకోండి, ఏదో ఒక వ్యాధి, కుదరని వ్యాధి వచ్చింది అనుకోండి, డాక్టర్లు ఊరుక భయపెట్టేస్తారు. ఇంకా మీకు ఇది తగ్గదు, ఇది ఏం జబ్బో తెలియటం లేదు, దొరకటం లేదు, ఏంటో మీరు నాకు కొంచెం కష్టమే, ఇది అదే అన్నారు. నువ్వు సింపుల్గా ఒక మాట చెప్పు, నిన్ను భరిస్తున్నది ఎవరు? దేవుడు, యేసయ్య. ఏం చెప్పాలి? నా రోగం నువ్వు తీసుకోదేవా అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆయన కలువరి శిలువలో రక్తం కాచినప్పుడే మన రోగాలన్నిటినీ కూడా ఆయన తీసేసుకున్నాడు. అందుకోసమే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు
స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథంలో రాయబడుతుంది. ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పొంది ఉన్నాము అని రాశారు. We were healed by his stripes. ఆల్రెడీ మనకి ఆయన కలువరి శిలువ రక్తములోనే, ఆయన కలువరి శిలువ యాగములోనే అతను ఆత్మను అప్పగించినప్పుడు చీకటి కమ్ముకునగా ఆ చీకట్లో నీ రోగాలన్నీ కూడా ఆయన తీసేసుకున్నాడు. ఆయన చుట్టూ చీకటి ఆవరించింది. ఆ చీకట్లో నీకు కలిగిన మరణపు వ్యాధులన్నీ, క్యాన్సరా, టీబీనా, కిడ్నీస్ ఫెయిలా, హార్ట్ ఫెయిలా, లేకపోతే ఇంకోట ఇవన్నీ కూడా ఆయన తీసేసుకున్నాడు. నీ మరణాన్ని ఆయన మృంగివేశాడు. ఆ రోజుల్లో నీ మరణాన్ని ఆయన మృంగివేశాడు. మరణకరమైన వ్యాధుల్ని ఆయన తీసుకున్నాడు. ఆయన శరీరం, అందుకోసం ఆయన వ్యసన ఆయన అంటే ఏమంటాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడు ఆయన. జబ్బున్నోడు ఎలాగుంటాడు చెప్పండి? జబ్బున్నోడికి అందం ఉంటుందా? జబ్బున్నోడు బీర్లుగా కనబడతాడు. జబ్బున్నోడు రూపం బాగోదు. ఆయన పోల్చుకోలేకపోయాడు. మన వ్యాధులన్నీ ఆయన తీసేసుకున్నాడు. ఆయన భరించాడు. కానీ ఈ రోజున నువ్వు ఆ విశ్వాసం లేక, ఆ నమ్మకం లేక ఆ రోగాన్ని నువ్వు మోస్తున్నావు ఈ రోజుల్లో. వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త జ్ఞానమే తెచ్చుకున్నారా? కాస్త జ్ఞానం. ఎక్కడ నిల్చున్నావు? ఎక్కడ నిల్చున్నావు? ఎందులో నిల్చున్నావు? నీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది ఈ రోజున? నీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది? అది స్వస్థత. 2024 సంవత్సరాల క్రితం మనకి ఈ ఆరోగ్యం మనకి దొరికింది యేసు ప్రభునందు. అయితే ప్రియులారా, ఈ రోజున అదొక గమనిక, అదొక చూడండి, ఆ అవిశ్వాసం పోవాలి. యేసు ప్రభునందు నీకు స్వస్థత. కొంత నూనె రాసినప్పుడు నీకు స్వస్థత, రోగుల మీద చేతులించినప్పుడు నీకు స్వస్థత. నమ్మాలి. ఏం చేస్తానట? నమ్మాలి. చాలామంది ఇక ఈ టాబ్లెట్స్ వాడండి తగ్గిపోద్ది అంటే ఏం చేస్తారు? అలా కదా, సార్ తగ్గిపోతుందా? నిజంగా తగ్గుతుందా అంటే ఆ డాక్టర్ గారికి ఏమొస్తుంది? నువ్వు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నువ్వు నా దగ్గర పనికిరావు అని ఏం చేస్తారైనా పంపించేస్తారు. అలాగా బైబిల్లో ఏంటంటే రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. దేవుని వాక్యము వెల్లడగుతోడనే వారికి వెలుగు కలిగింది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినట్టు తన వాక్యాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. నువ్వు వెళ్ళి చెక్ చేసిన అవసరం లేదు. యు ఆర్ నాట్ పర్మిటెడ్ ఫర్ చెకింగ్ దేర్ హీలింగ్. నీ విశ్వాసం ఏంట? నీ విశ్వాసం ఎందులో నిల్చోవాలి? నువ్వు విశ్వాసములో నిల్చోవాలి. విశ్వాసములో నిల్చోవాలి. వేర్ ఆర్ యూ స్టాండింగ్ నౌ? ఎక్కడ నువ్వు నిల్చున్నావు ఇప్పుడు? నువ్వు కొమ్మగా ఉన్నావు.
వేరు నిన్ను భరిస్తుంది. కానీ నువ్వు వేరువి కాదు. ఆ నమ్మకం ఉందా నీకు? ఆ విశ్వాసం ఉందా నీకు? ఒకవేళ నువ్వే గనక వేరుగా భావించుకుంటే గనక అది అవిశ్వాసం. నీవు అతిశయించదువా? నువ్వు అతిశయించితివా? నీకు నువ్వు అన్నీ చేసుకోగలవని నువ్వు గర్వపడుతున్నావా? యేసుప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేసుకో. నాకు వేరుగా ఉండి మీరేం చేసుకో. కానీ ఆ వేరు నేనే నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ద్రాక్షావళి అంటే వేరు, దాన్ని మీరు తీగలు. ఆ తీగలకి సప్లై ఎలా రావాలి అంటే యేసు ప్రభుతోనే రావాలి సప్లై. అర్థమవుతుందా మీకు? చంద్రుడు స్వయంగా ప్రకాశించడు, సూర్యుని కాంతి వల్లనే ప్రకాశిస్తాడు. క్రైస్తవులకి కూడా యేసు ప్రభు యొక్క కాంతి, నీతి, పరిశుద్ధత ప్రతిది కూడా యేసు ప్రభుతోనే రావాలి. యేసు ప్రభు నందే రావాలి. యేసు ప్రభు ద్వారానే రావాలి. కాబట్టి నీ విశ్వాసము ఆయన యందు ఉండాలి. నీకు నీవే అన్నీ చేసుకుంటాను అంటే అది సరైన విశ్వాసము కాదు. నీ పట్ల ఆయన అనేక కార్యాలు జరిగించాలి అన్నది విశ్వాసం. దానికి నీవు సరైన విశ్వాసములో నిలిస్తేనే గనక నీకు అది సమకూర్చబడుతుంది. నెంబర్ 1 ఏంటంటే స్టాండ్ ఇన్ కంటిన్యూడ్ ఫెయిత్. విశ్వాసము లేకున్నా దేవుణ్ణి సంతోష పెట్టలేం. హెబ్రీ 11వ అధ్యాయం చదువుకుంటే విశ్వాస తాలూకా విశ్వాసం ఉంచిన వారి యొక్క చరిత్రలన్నీ కూడా అక్కడ రాయబడతాయి. యేసు ప్రభుకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవన్నీ నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిది. ఒకవేళ నువ్వు అవిశ్వాసంలోనే నిల్చుంటే గనక యూ విల్ బి కట్ ఆఫ్. నీకు యేసుప్రభునందు నమ్మకం లేకపోతే, నీకు యేసుప్రభునందు విశ్వాసం లేకపోతే ఆయనతో నీకు సంబంధాలు తెగిపోతాయి. ఎలాగా? యేసు ప్రభు యందు నీకు నమ్మకం లేకపోతే, యేసు ప్రభునందు నువ్వు నిలిచి ఉండకపోతే, యేసు ప్రభునందు విశ్వాసంలో నువ్వు కొనసాగకపోతే కనుక నీకు ఆయనకి సంబంధాలు తెగిపోతాయి. నువ్వు విరిచివేయబడతావు. ఆ వేరు నుంచి, ఆ కాండం నుంచి, ఆ చెట్టు నుండి విరిచివేయబడతావు. అది కూడా యోహాను భక్తుడు కూడా చెప్తాడు కదా ఆ మాటలు, పనికి మాలిన తీగలను ఆయన పారవేస్తాడంట. ఎదుట పనికిరాని తీగలను తీసివేయును, ఫలింపవలన దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటంటే
నీవు ఆయనతో సంబంధాన్ని, సహవాసాన్ని, స్నేహాన్ని కోల్పోతున్నావు. ఇది ప్రమాదం. అవిశ్వాసులతో విశ్వాసులకు పొత్తు లేదు. కొరింథీ పత్రికలో రాస్తాడు పౌలు భక్తుడు. ఏమి సంబంధం? అవిశ్వాసులతో విశ్వాసులకు ఏం సంబంధం? అపరిశుద్ధులతో పరిశుద్ధులకు ఏం సంబంధం? అన్యులతో క్రైస్తవులకు ఏం సంబంధం? అంటే క్రైస్తవులు అనేవారు విశ్వాసంలో నిలిచి ఉంటారు. నిలిచి ఉండాలి. వాళ్ళు విరిచివేయబడ్డారు, వీళ్ళు తీసివేయబడ్డారు. ఫలింపని తీగలు తీసివేయబడ్డాయి. అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు. అబ్బా, ఎన్ని మంచి మాటలండి. రెండోదిగా చేయాల్సింది ఏంటంటే, నీవు విశ్వాసములో నిల్చోవాలి. కంటిన్యూ ఇన్ యువర్ ఫెయిత్. స్టాండ్ ఇన్ యువర్ కంటిన్యూడ్ ఫెయిత్. రెండోది ఏంటంటే, నీవు తీసివేయబడకున్నా, విరిచివేయబడకున్నా వేరునందు నువ్వు అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచున్నావు, గర్వమొద్దు. భయపడు, గర్వింపక భయపడు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడు. ఇది చాలా మందికి ఇది మంచి పాఠం. ఒకవేళ నువ్వు విశ్వాసమై ఉండి నీలో గర్వం అనేది కనుక ఉంటే, నీలో దేవుని భయం అనేది లేకపోతే, అది కూడా ఫలింపని జీవితమే. అర్థమవుతుందా? అవిశ్వాసాన్ని బట్టి ఎలాగైతే ఫలించరో, అవిశ్వాసాన్ని బట్టి ఎలాగైతే తీసివేయబడతారో, అవిశ్వాసాన్ని బట్టి ఎలాగైతే విరిచివేయబడతారో, విశ్వాసంలో ఉండి కూడా నీలో గర్వము అనేది ఉండి దేవునికి భయపడనటువంటి జీవితం ఏదైనా ఉన్నా కూడా ప్రమాదమే. కాబట్టి ఏం చేయాలి అంటే, విశ్వాసి దేవుడికి భయపడుతూ బ్రతకాలి. విశ్వాసి జీవితంలో గర్వం అనేది లేకుండా తీసేయాలి. అసలు అవి పనికి రావు. గర్వం అనేది, అతిశయం అనేది మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. గర్వింపొద్దు, భయపడు. అంటే కంటిన్యూ, స్టాండ్ ఇన్ కంటిన్యూడ్ ఫియరింగ్ టు గాడ్. మనిషి ఏమేమి నేర్చుకోవాలి? విశ్వాసములో నిలిచి ఉండడం నేర్చుకోవాలి. దేవుడికి భయపడే జీవితంలో నిలిచి ఉండాలి. కంటిన్యూ ఇన్ ఫియరింగ్ గాడ్. Continue in fearing God. Continue in your faith. Stand in continued faith. Stand in continued fearing to God.
మొదటగా నీ విశ్వాసంలో నువ్వు నిల్చోవాలి. రెండోది దేవుడికి భయపడుతూ జీవించే దానిలో నిల్చోవాలి. విశ్వాసులు గర్వించడానికి లేదు. విశ్వాసులకి దేవుని భయం అనేది ఉండాలి. ఇది లేదు చాలా మంది. ఏమవుతుంది నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా తాగడానికి, నీకెందుకు ఆ పోత్రం అంటావు. ఈరోజు వింటున్నా, ఈరోజు పాపం నేను ఆ ప్రసన్న ధోని గారు కాకినాడ అది నా ముందు ఆయన వాళ్ళ లైవ్ వచ్చింది. ఆయన ఈ మద్యం గురించి చెప్తున్నాడు. పాపం పాస్టర్ గారు పాపం ఆయన చాలా మంచి బోధ చేస్తున్నాడు. నిజంగా నేను కూడా ఒక మాట చెప్తున్నాను. త్రాగుబోతులు ఉన్నారు, క్రైస్తవ సంఘాల్లో త్రాగుబోతులు ఉన్నారు, క్రైస్తవ సంఘాల్లో తిరుగుబోతులు ఉన్నారు, క్రైస్తవ సంఘాల్లో అవిధేయులు ఉన్నారు, క్రైస్తవ సంఘాల్లో గర్విష్ఠులు ఉన్నారు, క్రైస్తవ సంఘంలో దేవునికి భయపడని వారు ఉన్నారు. ఒకప్పుడు తప్పులు జరిగాయంటే ఓకే, ఆ తప్పిదాన్ని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి, వదిలేస్తాం. ఎందుకు? దేవునికి భయపడాలంటే మన తప్పిదాల నుంచి మనం దూరం రావాలి. అదే 1వ కీర్తన గుర్తుపెట్టుకోవాలి. దుష్టుల ఆలోచన చెప్పిన నడువక పాపుల మార్గమున అపహాసులు కూర్చుండే చోట కూర్చుంటాం. దివారాత్రము ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది నేర్చుకోవాలి. అంటే దేవుడితో కనెక్ట్ అయ్యేవాడు, దేవుడితో నిలిచేవాడు, దేవుడిలో నిలిచినవాడు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. వీటన్నిటికీ దూరంగా ఉండకపోతే ఎలాగవుతుంది? లోకంలో ఉన్నవాళ్ళు, అన్యులు, క్రైస్తవేతరులు ఈ రోజున మేము తాగుతున్నాం, మీరు తాగుతున్నారా? మేము ఇలాగే ఉన్నాము, మీరు అలాగే ఉన్నారా? ఏంటి లాభం దేవుని నమ్ముకొని అని అన్యుడు మనల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఈ రోజున సేవకులు తప్పిదాలను బట్టి సంఘం కూడా తప్పిదం చేస్తూ, కాపురిగా నీవే సరిగ్గా లేనప్పుడు మేము ఎలా నిల్చుంటామయ్యా అని వాళ్ళు ప్రశ్నిస్తారు. మరికొంతమంది క్రైస్తవులు లోకాచారం ప్రకారంగా వివాహాలు చేసుకుంటుంటారు, కుల ప్రాతిపదికన వివాహాలు చేసుకుంటుంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి? నా ఇంట్లో నా భార్య నా కులం కాదు, నా భార్య కులం కాదు. మా ఇద్దరు కులం ఏంటంటే సేవకులం. ఎవరిమి? సేవకులం. ఆవిడది మన రాష్ట్రం కాదు, నాది వాళ్ళ రాష్ట్రం కాదు. క్యాస్ట్ చూడలేదు, కమ్యూనిటీ చూడలేదు, కంట్రీ చూడలేదు. మనం దేవుని బిడ్డలం. ఇవన్నీ ఉంటే అది గర్వం. మళ్ళా అందులో నువ్వు ఒకవైపు ఇక్కడ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళా అన్య ఆచారాల ప్రకారంగా అలా ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి ఆ డేట్ అనేది, ఆ టైం అనేది నువ్వు కొనుక్కొని వస్తే నువ్వు దేంట్లో నిల్చున్నావు? దేంట్లో నిల్చున్నా? ఆ టైంకి వచ్చి పాస్టర్ గారు పెళ్లి చేయాలా, ఆ టైంకి వచ్చి అన్నీ చెయ్యాలా? వైజాగ్లో ఒకసారి నన్ను వాక్యానికి పిలిచారు. మాట్లాడుతూ ఈ సందర్భం ఎందుకు వచ్చింది? మనం నిజంగా నిల్చుంటున్నామా? దేవునికి మహిమ చెల్లించే క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా? ఎంతమంది పాస్టర్ గారి దగ్గర వచ్చి వివాహ సమయాన్ని తీసుకుని వెళ్తున్నారు, ఇక్కడ టైం తీసుకొని ఇంకొక దగ్గర ముహూర్తం లాగా పెట్టుకొని మీరు పాస్టర్ గారిని ఎంత బాధపడుతున్నారంటే వెనకాల నుంచి పాస్టర్ గారు పాపం ఇలా గోకుతున్నాడు. ఎందుకు అంటే
ఆ సంఘంలో అలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ పాస్ చెప్పలేకపోతున్నాడు, ఆ సంఘం పోతుంది. మనల్ని పిలుచుకున్నది ఎందుకంటే అక్కడ ఒక 40-50 మందికి మన మీద పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం పిలుచుకున్నారు కదని వాక్యం టైం ఇచ్చారు. ఇలాగే ఉన్నాయి సంఘం. అంటే సరైన విశ్వాసంలో మనం నిల్చోకపోతే మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. నువ్వు వేరుని భరిస్తున్నావా, వేరు నిన్ను భరిస్తుందా? అప్పుడు నీకెందుకు భయము? యేసు ప్రభు నిన్ను భరించేటప్పుడు నీకెందుకు భయము? యేసు ప్రభు నిన్ను భరించేటప్పుడు నీకు నువ్వు ఫలిస్తావు. యేసే నిన్ను భరిస్తున్నప్పుడు, ఇప్పుడు వేరు కొమ్మను భరించేటప్పుడు ఆ కొమ్మ ఫలిస్తుంది. యేసు ప్రభు నిన్ను భరించేటప్పుడు నువ్వు ఫలిస్తావు. అర్థమవుతుందా? ఏంటి మనం అనేది యేసు ప్రభు పెట్టే బాధలు భరించాలి, యేసు ప్రభు పరీక్ష భరించాలి. యేసు ప్రభు ఏది చేసినా అది మన ప్రయోజనం కొరకు చేస్తాడు. ఆయన పరీక్షిస్తాడు, శ్రమల గుండా మనల్ని ప్రయాణింపచేస్తాడు. శోధనలన్నీ కూడా తీరిపోయాక మనల్ని సువర్ణమయంగా చేస్తాడు. ప్రతి శోధన కూడా అంటే ప్రతిది కూడా ఒక ఆశీర్వాదము వచ్చే ముందు నీకు ఒక ఆత్మీయ పోరాటం ఉంటుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడిన మాటలు ఏమున్నాయో గుర్తు తెచ్చుకొని బతకాలి. విశ్వాసములో ఏమాత్రము కూడా దిగజారకూడదు. ఏమాత్రము పిరికితనపు ఆత్మను రానివ్వకున్నా దేవునికి భయపడుతూ, దేవుళ్ళో నిలుస్తూ, విశ్వాసంలో నిలుస్తూ ముందుకు నువ్వు ప్రయాణం చేయవలసిన వాడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు ఎలా పడితే అలా జీవించడానికి లేదు, ఎలా పడితే అలాగ పారిపోవటానికి లేదు, ఏది పడితే అది చేయటానికి లేదు. నంబర్ 1, విశ్వాసములో నిల్చోవాలి, దేవునికి భయపడుతూ బ్రతకాలి. 3వది ఏంటంటే దేవుడు నిన్ను మరలా అంటుకట్టాలి అంటే చెడిపోయిన నీ విశ్వాస జీవితాన్ని, చెడిపోయిన నీ పరిశుద్ధ జీవితాన్ని, చెడిపోయిన నీ వ్యక్తిగత జీవితాన్ని, చెడిపోయిన నీ పరిచర్యను, చెడిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి బాగు చేయాలి అంటే కనుక ఇంకొక మాట చెప్పాడండి ఇక్కడ. నీవు అంటే 22వ మాట, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద, కాఠిన్యం అనగా పడిపోయిన వారి మీద అంటే చెప్తున్నాను కదా, జీవితాన్ని కోల్పోయిన వారి మీద. ఇది చాలా మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. పడిపోయిన వారి మీద, అది అంటే విరిగిపోయిన వారి మీద, తీసివేయబడిన వారి మీద, విరిచివేయబడిన వారి మీద, విశ్వాస జీవితంలో పడిపోయిన వారి మీద. కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడు. అది 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 గుర్తుపెట్టుకోండి. ఎక్కడంటే ఇంకొక దగ్గర నువ్వు దేంట్లో నిల్చోవాలంటే దేవుని యొక్క అనుగ్రహములో నిల్చోవాలి. దేవుని యొక్క అనుగ్రహంలో నిల్చోవాలి. అంటే అనుగ్రహం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క మంచితనములో నువ్వు నిల్చోవాలి. స్టాండ్ ఇన్ కంటిన్యూడ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనములో మనము నిల్చోవాలి. దేవుడు మంచివాడు. ఆయన మంచితనం అనేది నీ చెడుతనంగా మారకూడదు. పడిపోయావు,
నువ్వు లేపబడాలి, నువ్వు నడవాలి, నువ్వు ఫలించాలి అంటే అంటు కట్టబడాలి. అంటే ఏమవ్వాలి? అంటు కట్టబడాలి. చాలా మంచి మాట. హల్లెలూయా. కంటిన్యూ ఇన్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, కంటిన్యూ ఇన్ ఫెయిత్, కంటిన్యూ ఇన్ fearing God. దేవుని భయం, విశ్వాసంలో, దేవుని మంచితనంలో ఏదట నువ్వు మరలా అంటు కట్టబడాలి, మరలా ఫలించాలి. పడిపోయిన నీ జీవితం, పడిపోయిన నీ జీవితం దేవుని అనుగ్రహ ప్రాప్తుడివై నిల్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా మంచి మాటలండి. దేవుని అనుగ్రహ ప్రాప్తుడివై అందులో నిల్చోవాలి. అంటే దేవుని మంచితనాన్ని చూడాలి. దేవుడిలో ఏమైనా తప్పు దొరుకుతుందా నీకు? నువ్వు ఇన్ని తప్పిదాలు చేసి, ఇన్ని రకాలుగా పడిపోయి, దేవుడికి దూరం అయిపోయినా, దేవుని సన్నిధిని కోల్పోయినా, దేవుని పరిశుద్ధతను కోల్పోయినా, దేవుని శక్తిని కోల్పోయినా, దేవుని అనుగ్రహాన్ని కోల్పోయినా, దేవుని కృపను నువ్వు దూరం చేసుకొని కోల్పోతున్నా, దేవుడు ఇచ్చినవన్నీ కూడా నువ్వు అన్నిటికీ దూరం అయిపోతుంటే నువ్వు పడిపోయిన వాడివి. లేచి నిలబడాలి అంటే దేవుని యొక్క మంచితనంలో నువ్వు నిల్చుంటే అప్పుడు నిన్ను ఆయన ఏం దేవుని మంచితనం? దేవుని మంచితనం అంటే ఏంటంటే దేవుని పరిశుద్ధతను కలిగి ఉండడము, దేవుని ప్రేమను కలిగి ఉండడము, దేవుని మనసును కలిగి ఉండడము, దేవుడిచ్చిన వాటికి కృతజ్ఞత చెల్లించడము, దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము, దేవుణ్ణి అన్ని విధాలుగా మహిమపరచటము, దేవుని సన్నిధికి రావటము, దేవుని మందిరంలో పెరగటము, బీదలకు సహాయం చేయటము, సువార్తకు సహాయం చేయటము, అలాగే అనేక రకాలుగా, అనేక విధాలుగా దేవుడు ఎన్ని రకాల మంచితనాలు కలిగి ఉన్నాడో, ఇతరులను క్షమించడము, ఇతరులను ప్రేమించడము, ఇతరులను ఆదరించటము, ఇవన్నీ దేవుని రాజ్యానికి సంబంధించిన పనులన్నీ, దేవుని వ్యక్తిత్వానికి సంబంధించిన మంచితనం అంతా నువ్వు తెలుసుకొని దాంట్లో నిల్చుంటే గనక దేవుడు పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి అంటు కట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు విన్న నీవు ఒకవేళ నీ జీవితం పడిపోయిన జీవితం అయితే దేవుడు నిన్ను తిరిగి అంటు కట్టడానికి సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా అంటే మళ్ళా సొంత కుటుంబంలో నువ్వు అంటు కట్టబడతావు, సొంత వేరుకు అంటు కట్టబడతావు, మళ్ళా దీవెనలతో నువ్వు కనెక్ట్ అవుతావు. నువ్వు ఆశీర్వాదాలకు, లేకపోతే ఫలింపుకు, లేకపోతే పచ్చదనానికి, మళ్ళీ కాపు కాయటానికి, మళ్ళీ తిరిగి ఫలించటానికి దేవుడు నిన్ను అంటు కట్టడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనం చేయాల్సిన పని ఏంటట? అవిశ్వాసంలో నిలవకూడదు. ఎందులో నిలిచేవాళ్ళట? విశ్వాసంలో నిలిచి ఉండాలి. అలాగే దేవునికి భయపడే జీవితంలో నిలిచి ఉండాలి. అలాగే దేవుని యొక్క మంచితనంలో
నిలిచి ఉంటే దేవుడు మనల్ని అంటుకట్టి ఫలింప చేస్తాడు. ఈ రోజున అలాంటి తీర్మానానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? అయితే కళ్ళు మూసుకొని కోసం ప్రార్థన చేయడానికి అమ్మగారు సిద్ధంగా ఉన్నారు. వాక్యం నిమిత్తం అలాగే అనేక మంది తిరిగి యేసు ప్రభులోనికి వచ్చే నిమిత్తం తిరిగి అంటుకట్టి పడిపోయిన నీవు తిరిగి లేపబడ్డానికి, పడిపోయిన నీవు తిరిగి బలభరితం అవడానికి, పడిపోయిన నీ జీవితం మళ్ళా నిష్ప్రయోజనమైపోయిన నీ జీవితం మళ్ళా ప్రయోజనకరం అవ్వటానికి, నిష్ప్రయోజనమైపోయిన నీ జీవితం ఫలభరితం కాని నీ జీవితాన్ని తిరిగి ఫలభరితం చేయటానికి, నిన్ను అంటు కట్టడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మంచితనంలో నిలుస్తావా? విశ్వాసంలో నిలుస్తావా? ఆయనకు భయపడే జీవితంలో నీ జీవితాన్ని కొనసాగిస్తావా? అయితే నీ కొరకు అమ్మగారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని. సకల ఆశీర్వాదములు కానుపుత్రాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి మీ దాసు ద్వారా తండ్రి ప్రభా నీ బలమైన స్వరము వినిపించో తండ్రికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా ఈ దిన మీ వాక్యం విని కూడా తండ్రి మా జీవితంలో ఏ విధంగా ఉన్నాయో తండ్రి అయా ప్రభా నిజముగా ప్రభా యేసయ్యా నీలో మేము నిలిచి ఉన్నాము లేదా ప్రభా గమనించాల ప్రతి ఒక్కరు తండ్రి. దేవ మా జీవితం నీలో నీ విశ్వాసంలో నిలిచి ఉండడానికి ప్రభా నీ దయచూపమని ప్రార్థిస్తుంటండి ప్రభా. అలాగే ప్రభా నీ యందు భక్తి భయం కలిగి ఉండటానికి, నీలో ప్రభా విశ్వాసం భక్తి భయములో కంటిన్యూగా జీవించడానికి అట్టి కృప మా అందరికీ దయచేయండి. అలాగే తండ్రి ప్రభా నీలో ఉన్న మంచితనం ప్రభా మా అందరిలో కలిగి ఉండాలి తండ్రి ప్రభా. ఒకవేళ మేము పడిపోయే స్థితిలో ఉంటే ప్రభా ఈ దినం నుంచి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తుందండి. మమ్మల్ని ఫలింపించేయమని ప్రార్థిస్తుందండి ప్రభా. నీలో ప్రభా మేము బలంగా నిలిచి ఉండడానికి అయా నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుందండి. అయా ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది వాక్యం ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబీకుని ప్రభా పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీలో బలంగా నిలిచి ఉండడానికి, నీ యందు భక్తి భయం కలిగి ఉండడానికి, నీలో ప్రభా నీ మంచితనం అందరిలో అయా ప్రభ కలిగి ఉండడానికి ఈ దినం నుంచి నీ కృప చూపించమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా మీ దాసు కూడా బలపరచండి. అనేక ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో దేశ విదేశాలు బహుబలంగా సేవలు వాడుకోండి ప్రభా. అలాగే తండ్రి ఈ పరిచర్య ద్వారా అనేక మంది ప్రభా అయా నీ రక్షణ మార్గంలోకి రావాలి. ఈ వాక్యం అనే అనేక మంది ప్రభా అయా ప్రభా ఆత్మీయంగా బలపడాలా, వాక్యం నిలిచి ఉండాలా తండ్రి. దీవించండి. అలాగే సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబీకుల ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వాదించని ప్రార్థిస్తుంటాను. సమస్త మహిమగంతా ప్రభావం ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం కుడిన మనకందరకు, సారథిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించిన ఆమేన్. గాడ్ బ్లెస్.